గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా ప్రజాపాలనలో మరో ముందడుగు, 4 సంక్షేమ పథకాలకు శ్రీకారం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. ప్రగతి పథం, సకల జనుల హితం, మన ప్రజా ప్రభుత్వం. ఇది ఉన్నటువంటి ప్రభుత్వం. ఇక ముఖ్యంగా మనం గమనిస్తే రాజ్యాంగం మనకేమిచ్చింది, నాకేమిచ్చింది అనే అంశం మీద కూడా మాట్లాడబోతున్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ విజయాల గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్లోనే మనకు అర్థమైంది ఏంటంటే రైతు భరోసా. మనం రైతు భరోసా గురించి, రైతులు గురించే మనం ఎక్కువ మాట్లాడుతుంటాం. భూమి చట్టాలు అవి అన్నీ కూడా. రైతు భరోసా అప్పుడు రైతు బంధు ఉన్నది, అది రాబందుగా జమీందారులకు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు పంచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక ముఖ్యంగా మనం ఇది గమనించుకుంటే మొత్తం సర్వే అయిపోయింది. ముఖ్యంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎన్నో ప్రజాభిప్రాయ సేకరణలో మేము చెప్పడం జరిగింది, కొండలకు గుట్టలకు ఈ యొక్క రైతు బంధు ఇయ్యొద్దు, తప్పు అని రాజకీయ నాయకులకు, మంత్రులకు, ఇంకా ఎమ్మెల్యేలకు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకుంటే రియల్ ఎస్టేట్కు ప్లాట్లు చేసి అమ్మినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. రోడ్లకు ఇచ్చినారు, నేషనల్ హైవేకి వెళ్ళిన వాళ్ళకి ఇచ్చినారు, పెట్రోల్ బంకులకు ఇచ్చినవి. అదేవిధంగా గవర్నమెంట్ రోడ్ వేసిన దాంట్లో కూడా ఇచ్చారు. దమ్ము ఉన్నటువంటి వాళ్లకు ఎవరికైనా సరే ఆ ప్రభుత్వంలో భరోసా ఈ యొక్క రైతు బంధు ఇచ్చి ఓట్లు దండుకునే కార్యక్రమం చేశారు, కానీ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు. దళిత బంధు కానీ, ఇంకొక బంధు కానీ, అన్ని బంధులు కూడా ఈ విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి ప్రభుత్వము ఎక్కువగా 80% మంది చాలా తక్కువ 5 ఎకరాల లోపలనే ఉన్నారు, సన్నకారు రైతులు. ఫస్ట్గా వీళ్ళు వేసేటువంటి ఈ యొక్క రైతు భరోసా 6,000 రూపాయలను వేస్తూ ఉన్నారు. దాంట్లో మనకు యాసంగి పంటకు పంట వేసిన వాళ్ళకే ఇస్తామని చెప్పి ప్రకటించడం, అదేవిధంగా నిజమైన లబ్ధిదారులకు ఏఈఓలు కూడా కసరత్తు చేయడం, అలాగే రెవెన్యూ అధికారులు కూడా గ్రామ సభలు, అదేవిధంగా ఈ యొక్క అన్ని విషయాలను సర్వే రూపంలో తెలుసుకొని ఈ విధంగా ప్రభుత్వము మంచి పరిపాలన ప్రభుత్వము కాబట్టి ఇది ముఖ్యంగా మనకు కనపస్తూ ఉంది. ఈ రైతు భరోసా, రైతు పేరు ఎందుకు మార్చారు, ఇదేంటి అనేది కాకుండా ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్షాల్లో ఎవరైతే బీఆర్ఎస్ ఉందో వాళ్ళు నిజమైన ఇబ్బందులు ఉన్నట్లయితే దీనిల మీద ప్రజల పక్షాన్ని నిలబడవచ్చు. కానీ ప్రతిపక్షము మీరు చెప్పారు అంత ఇవ్వాలా, ఇంత ఇవ్వాలని, ఆర్థిక పరిస్థితులను, ప్రభావాలను ముఖ్యం పూర్తిగా తేల్చింది ఏంటంటే 1,49,00,000 ఎకరాలు సాగులో ఉన్నట్లు వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాగుయోగ్యం కాని భూములను గుర్తించారు. పొలం పంట పెట్టుకున్న వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. ముఖ్యంగా మేము విజ్ఞప్తి ఏంటంటే దాదాపుగా 20 నుంచి 30 వేల కోట్లు ఈ పక్కదారి పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అవి ఖచ్చితంగా రికవరీ చేయాలని కూడా మనం రెవెన్యూ యాక్ట్లో ఏదైనా ఉంటే చేయాలని చెప్పి కూడా మేము చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి దానికంటే కూడా ఇది ఎక్కువగానే అమౌంట్ కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని పోవడం అని కాదు, ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ఏదొచ్చినా సరే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నిలదీయాల్సిందే, అడగాల్సిందే. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు, ఈ యొక్క రైతు భరోసాలో ఏదైనా అవకతవకలు లేదా లబ్ధిదారుల ఎంపిక ఇలాంటివి ఏదైనా తప్పులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన కనీస బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉంటాయి. అలాగే విలేకరులు, సమాజ సేవకులు అందరూ కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.